నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నిరుద్యోగులందరూ ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు, తక్షణమే రిలీజ్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇదంతా చేయాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 సంబంధించి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దానిపై మరి నిరుద్యోగులు ఎట్లా స్పందిస్తారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగులకు సంబంధించి రవికుమార్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు ఈరోజు హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 దాని మీద. ఏంటి, అది కరెక్టే అనిపిస్తుందా మీకు? ఈరోజు తీర్పు కొంచెం నిరుద్యోగుల పక్షాన వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్కు ఎన్ని తీర్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ గవర్నమెంట్కు అసలు పెట్టాలనే ఉద్దేశం లేదు అసలు. ఎందుకంటే ఇలా నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఇచ్చినా కానీ వాటిని ఓవరాల్గా పూర్తి చేయాలన్న ధోరణి అయితే లేదు. వీళ్ళు ఎట్లా అంటే నోటిఫికేషన్ గ్రూప్ 1 మేము పకడ్బందీగా పూర్తి చేస్తాం అని చెప్పేసి అన్నారు. వీళ్ళకు 63 పోస్టులు యాడ్ చేసుకుర్రు. వాళ్ళకి కావాల్సిన మనసులకు ఇచ్చుకుర్రు. ఇచ్చుకునేసరికి తేడాలు వచ్చినాయి, పొత్తుల తేడాలు వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పుడు నిజమైన నిరుద్యోగి ఆవేదన జరిగి మేము పోయినాం. ఈ ఏంది అసలు తెలుగు మీడియం అభ్యర్థులు 7% ఉన్నారు, ఇంకెక్కువ మంది కావాలని చెప్పేసి, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యాయం జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకి జరగాలని చెప్పేసి పోయినాం. ఇక కోర్టు కాకపోతే కూడా కోర్టు కూడా 2 అంశాలు చెప్పింది. పెడితేనేమో మీరు వెరిఫికేషన్ అనేది చేయండి, రివాల్యుయేషన్ అనేది చేయండి చెప్పేసినది. మీరు రివాల్యుయేషన్ చేస్తే కొంత మరి ఎట్లా జరుగుతుంది అనేది మనమే చూడాలి. మనం ఏం జరుగుతుందో మనం అప్పుడే చెప్పలేము. ఇంకోటి, ఒకవేళ ఎగ్జామ్ పెడితే మాత్రం మళ్ళీ ప్రిలిమినరీలాగా క్వాలిఫై అయినా మళ్ళీ అది కూడా సమస్య ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది కాలేదు, మళ్ళీ వాళ్ళు కూడా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా సమస్య మళ్ళీ ఇది మాకు సమస్య ఇది ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కన్నా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని మొత్తం రద్దు చేసి మళ్ళీ పెడితేనే బాగుంటుంది. లేదంటే దీన్ని ఇప్పుడు ఫలితాలు ప్రకటించి ఎవరికి వాళ్ళకి ఇవ్వండి, నెక్స్ట్ మేము ఇంకా కొత్త నోటిఫికేషన్లు వస్తాయి, దీన్ని సాగబెట్టి మీరు నోటిఫికేషన్లు ఆపుతుర్రు, కొత్త నోటిఫికేషన్ వస్తే మీ ఎగ్జామ్ రాసుకోనికి అవకాశం ఉంటుంది. మరి ఏంటి నోటిఫికేషన్ల విషయంలో కూడా జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు అన్నారు. మరి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ నమ్మకం ఉందా? మరి ఇంకా ఇస్తుందని నమ్మకం అయితే మాకు కోల్పోయినాం అన్న. ఎందుకంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నది అన్ని మాయమాటలు అయినాయి. ఇలా 2 లక్షల ఉద్యోగాలు అటే పోయినాయి, రాజీవ్ వికాసం అటే పోయింది, నెక్స్ట్ ఏమంటారు సిలబస్ కమిటీ అటే పోయింది, నెక్స్ట్ వేకెన్సీ కమిటీ కూడా పోయింది, అది కూడా అటే పోయింది, అది కూడా దాన్ని కూడా మొన్ననే అయిపోయింది. నెక్స్ట్ పోతే ఏమంటారు వీళ్ళ అన్నీ కూడా అటే పోతాయి, ఇక రావు ఇక నోటిఫికేషన్లు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాకు ఆశ ఉండే. వాళ్ళు వేలంపాట ఇప్పుడు మార్కెట్లో మనం పొద్దున్నే ఒకటి మీ అందరికి గమ్మత విషయం చెప్తున్నా. పొద్దున్న మనం కూరగాయల మార్కెట్ పోతే కొంతమంది రైతులు బస్తాలు వేసుకొస్తారు. బస్తాలు వేసుకొచ్చి కూరగాయలు మార్కెట్ తీసుకొస్తే అక్కడ ఒక వ్యక్తి ఉండి వేలంపాట పడతారు అనమాట. ఇది 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఇట్లా సంథింగ్ పడుతుంది కేజీ లెక్క. ఇది ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఈ నోటిఫికేషన్ లేకున్నా కానీ ఒకటి 60,000, ఒకటి 70,000, ఒక 1,00,000 వీడు పంట పోయాడు తేడు, ఆ మధ్యలో దళారు పడతాడు అని ఇష్టం వచ్చినంత. వీళ్ళ పాట అట్నే ఉంది. వీడు నోటిఫికేషన్ వేసింది కాదు, సచ్చింది కాదు, పోయేది లేదు. కానీ వీళ్ళు 60, 70 లక్షలు వేల పాటలు పడతారు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు వేయరు. ఇక సరే వీళ్ళు 60,000 అన్నారు, 60,000 పోయినా 1,40,000 ఉద్యోగాలు ఇప్పటికి వేయాలి, కానీ వేయరనే ఆలోచన లేదు మాకు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే రేపు స్థానిక ఎలక్షన్లో మేము పకడ్బందీగా దిగుతాం, మీకు ఎదురు నిలబడతాం, మేము పోటీ చేస్తాం, ఊరూరా ప్రచారం చేస్తాం. అంటే ఇప్పుడు కొంత సమయం ఏంటి, ఇప్పటికే కమిటీలు వేసినాం, గతంలో కూడా బిస్వాల్ కమిటీ వేయడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కమిటీలు వేస్తూ ఉన్నారు. సో ఏంటి మరి వీటి వల్ల అయినా న్యాయం జరుగుతుందా? మరి స్థానిక సంస్థల ఎన్నికల లోపైనా మీరు అనుకున్నట్టు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తారు అన్న? బిస్వాల్ వీళ్ళు గతంలో అధికారం లేనప్పుడు వీళ్ళు చెప్పారు, బిస్వాల్ కమిటీ ప్రాతిపదికన మీకు 1,89,000 ఉద్యోగాలను మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కమిటీ వేసారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇయ్యదు, అది కాదు. అది వీళ్ళ మొత్తం టార్గెట్ 2028లో ఎలక్షన్ ముందర నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ముందర ఎగ్జామ్ పెట్టాలి, అప్పుడు నిరుద్యోగం కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇస్తే మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ అడుగుతారు అన్న ఉదయంతో ఉన్నారు వీళ్ళు. ఈ కమిటీ పేరు కాలయాపన మాత్రమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చూసినాం మనం, తెలంగాణ కోసం ఎన్నో కమిటీలు వేసారు. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ఆధ్వర్యంలో వేసిన కమిటీ, అప్పుడు కమిటీ ఇప్పటివరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. తెలంగాణ వచ్చే ముందు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. సో ఈ కమిటీల పేరుతో కాలయాపన తప్ప ఏం లేదన్న. సో అంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది, నోటిఫికేషన్ రాబోతున్నాయి, కాస్త అంటే డిసెంబర్ లోపే నోటిఫికేషన్ రాబోతుంది, 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. సో ఏంటి మరి నమ్ముతున్నారా వస్తాయని నోటిఫికేషన్లు? ఈ డిసెంబర్ 9 లోపు నోటిఫికేషన్లు అయితే రావు అలా అంటారు, కానీ అది కానిముచ్చాడు. ఎందుకంటే డిసెంబర్ 9 లోపు వేయాలంటే 40,000 ఉద్యోగాలు వేస్తున్నాడు. ఆ 40,000 ఉద్యోగాలల్లో ఇప్పుడు ఉన్నది టైం 3 నెలలు. 3 నెలల్లో 40,000 ఉద్యోగాలు పూర్తయితే కావు. అది నీకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం. కాబట్టి అది కాదు, అది పోదు. మనం దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్న. సో ఏంటి మరి ఎట్లా ఇప్పుడు ఏదైతే ఈరోజు వచ్చిన హైకోర్టు సంబంధించిన తీర్పును అంటే స్వాగతిస్తున్నారా? పర్ఫెక్ట్గా ఉందా? మాకు కొంచెం ఏమంటారు, ఇంకా దాన్ని పూర్తిగా చదవాలి, చదివిన తర్వాత మేము దానిపైన తీవ్రంగా స్పందిస్తాం అన్న, ఖచ్చితంగా. సో ఏంటి మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నిజంగా మరి మీ నిరుద్యోగుల తడాగా చూపిస్తారా? 100% ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళ గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పోటీ చేస్తాడు. పోటీ చేసి మీ అంతు తెలుస్తాడు.
ఓకే. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా ఇప్పుడు గతంలో మీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేరు, ఎందుకు మీపై అంటే మీ నోటిఫికేషన్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేరు అంటే ఏం చెప్తారు? వాళ్ళు మాకు ఇయర్ అని అర్థమైపోయింది. అద్దంకి దయాకర్ పైన కూడా నమ్మకం ఉండే. అద్దంకి దయాకర్ పైన నమ్మకం కూడా పోయింది ఇక. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇస్తారని అనుకున్నాం కానీ ఇయర్ వీళ్ళు ఇచ్చి ఇక మేము ఒకటే తాడో పేడో తెలుసుకోవాలనుకున్నాం. అది మేము చూపిస్తాం, చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మొన్న అద్దెకి దయాకర్ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చింది. సో మరి దాని తర్వాత మళ్ళీ ఏమన్నా మిమ్మల్ని కలిసే ప్రయత్నం కానీ దానిపై ఎలా అప్డేట్ చెప్పే ప్రయత్నం చేసి? ఇప్పటి వరకు ఎలాంటి చర్య జరగలేదు. మేము గతంలో మన అసెంబ్లీ సమావేశాల ముందర అందరి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాము. అయినా కూడా దీనిపైన రెస్పాన్సిబిలిటీ లేదు. సో మేము ఏమనుకుంటున్నాం అంటే అన్న, వీళ్ళ మాటలు తప్ప చేతలు అయితే ఉండవు. వీళ్ళని నమ్ముకునే స్థితి మాకు లేదు. మేము ఖచ్చితంగా వీళ్ళపైన తిరగబడతాం, పోరాడతాం. అవసరమైతే ఒక దెబ్బ కూడా ఏనికి సిద్ధం అవుతాం. ఇంకా ఎందుకంటే మాకు ఆ స్థాయికి వస్తేనే మాకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది తప్పితే అప్పటిదాకా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే మాకు కనపడతలేదు. ఓకే బ్రో.